10% కట్ చేయాలి. 10% కట్ చేసి పేమెంట్ చేశాను అంటున్నాడు. 31,500 పే చేసి ఉంటారు. 3,500 పే చేశారని ఇంకా చెప్పలేదు. బట్ మీరు ఫస్ట్ డ్యూ ఎంట్రీ పాస్ చేసినప్పుడు ఏం పాస్ చేస్తారు ఎంట్రీ? ప్రొఫెషనల్ ఫీ 35,000 కరెక్టే. టీడీఎస్ ఎటు సైడ్ చూపించాలి, డెబిటా క్రెడిటా? క్రెడిట్ లోన్. క్రెడిట్, బికాస్ టీడీఎస్ పేయబుల్. మీరు డిడక్ట్ చేశారో మీరు పే చేయాలి. నెక్స్ట్ మంత్ వచ్చేసేది. అంతే. నెక్స్ట్ మంత్ 7th లోపు ఎప్పుడైనా చేయొచ్చు. సో క్రెడిట్ టీడీఎస్ పేయబుల్ 3,500, బ్యాంక్ అకౌంట్ 31,500, అంతే కదా? అంతే సార్. సో ఇప్పుడు చూడండి, లెడ్జర్స్ ఏం క్రియేట్ చేయాలి? ప్రొఫెషనల్ ఫీ సార్. ఫస్ట్ ఎంట్రీ నేను TDS. పాస్ చేస్తా. ఫస్ట్ ఎంట్రీ నేను లెడ్జర్స్ క్రియేట్ చేయడం అంతా నేను పాస్ చేస్తా. రెండోది parallel గా చేసుకుంటా వెళ్దాం. ఎవరికైనా ఎర్రర్ వస్తే వాళ్ళు స్క్రీన్ షేర్ చేయండి. ఓకేనా? అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను పాస్ చేస్తా చూడండి. సో లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తా. క్రియేట్ ఆప్షన్లోకి వెళ్ళా, లెడ్జర్స్. నేను కూడా చేయాలా సార్ మీతో పాటు? ఈ ఎంట్రీ నేను పాస్ చేస్తా. ఓకే సార్. నెక్స్ట్ ఎంట్రీ నుంచి మీరే చేయండి. ఓకే మీరు సార్. చేయండి, మీరు సాల్వ్ చేస్తా ఉండండి. నేను ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేయండి. ఒక్కొక్క ఎంట్రీ ఒక్కొక్కరు స్క్రీన్ షేర్ చేయండి, నేను చూస్తాను. ఓకే. టీడీఎస్ అప్లికబుల్, ఇక్కడ అప్లికబుల్ అని వచ్చింది కదా, ఇక్కడ ఆప్షన్ అప్లికబుల్ ఇవ్వాలి. అప్లికబుల్ ఏ అని ప్రెస్ చేస్తే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోండి. నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేయాలి, లేదు కాబట్టి క్రియేట్ చేయాలి. క్రియేట్లో ఇక్కడ ప్రొఫెషనల్ ఫీ నేమ్ పెట్టుకోండి. సెక్షన్ 194J, కోడ్ 94J. విత్ పాన్ ఉంటే 10%. అదర్ డిడక్టివ్స్ కూడా 10%. థ్రెషోల్డ్ ఎంత? 50,000. క్లాస్లో ఉంది చెప్పు. రైట్, ఓకే. సో ప్రొఫెషనల్ ఫీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేసి అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఫీ క్రియేట్ చేయాలి. ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఇవ్వాలి. టైప్ ఆఫ్ డ్యూటీలో టీడీఎస్ సెలెక్ట్ చేసుకుని ప్రొఫెషనల్ ఫీ ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటికి మ్యాపింగ్ ఇచ్చేయడమే. మ్యాపింగ్ ఇచ్చేసి సేవ్. నెక్స్ట్ మనం పే చేయాల్సింది ఎవరికి? ఓరియన్ లిమిటెడ్ కదా. సో ఓరియన్ లిమిటెడ్ సన్రే క్రియేటర్ తీసుకుని మెయింటైన్ బిల్ బై బిల్ ఈస్ టీడీఎస్ అప్లికబుల్. ఎస్. డైరెక్టివ్ టైప్ ఓరియన్ ఎవరు? కంపెనీ కాబట్టి కంపెనీ ప్రెసిడెంట్. డైరెక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వౌచర్. ఎస్. సేవ్ అయింది. సేవ్ అయింది. ఓకే. వౌచర్స్లో జర్నల్ ప్రొఫెషనల్ ఫీ అమౌంట్ ఎంత? 35,000. 35,000. ఓరియన్ లిమిటెడ్. ఒక నిమిషం మినిమైజ్ చేస్తున్నా. టీడీఎస్ రాలే, బికాజ్ ఎందుకు? 35 థ్రెషోల్డ్ అనేది క్రాస్ చేయలేదు కాబట్టి. ఎస్ సార్. ఇక్కడ చూసారు టీడీఎస్ ఆటోమేటిక్ వచ్చింది, బికాస్ థ్రెషోల్డ్ క్రాస్ చేశారు కాబట్టి. ఓకేనా? మీ దాంట్లో చేయండి, మీ దాంట్లో కూడా వస్తుంది. ఎర్రర్ అంటే నేను చెప్తాను, నిన్న ఎందుకు రాలేదు ఇవాళ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. సో ఇప్పుడు ఎంత టీడీఎస్ కట్ అయింది? 10%నా? ఎస్ సార్. ఆటోమేటిక్ వచ్చింది కదా. అవును సార్. మీరు ఎంటర్ క్లిక్ చేసి న్యూ రెఫరెన్స్ క్రియేట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంకోటి క్రియేట్ అవుతుంది. ఇది ఏంటంటే 55,000 క్రెడిట్ యాక్చువల్లీ మనం ఓరియాన్కి ఇవ్వాలి. దాంట్లో 11,000 డెబిట్ అవుతుంది. టీడీఎస్ డిడక్ట్ చేసాం కదా, అది డెబిట్ అవుతుంది న్యూ రెఫరెన్స్ ఆటోమేటిక్గా. సో నెట్ ఎఫెక్ట్ 44,000 కనిపిస్తుంది మీకు కింద. ఇంకా క్రెడిట్ ఇంకొకటి ఇవ్వాలి. టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఫీ 11,000. దీంతో ఎంట్రీ క్లోజ్ అవుతుంది. సో కింద నరేషన్ బీయింగ్ ప్రొఫెషనల్ ఫీ recorded as an expense and TDS deducted in the transaction as per section 194J.
ఓకేనా, కంట్రోల్ సేవ్ చేసా, అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ మీకు నేను చూపిద్దాం అనుకుంటుంది, ఇప్పుడు టీడీఎస్ రిపోర్ట్ చూపిస్తా. టీడీఎస్ పే చేసామా మనం? లేదు సార్. సో టీడీఎస్ పే చేయలేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో ఇది ఒక్క ట్రాన్సాక్షన్ టీడీఎస్ ఉందనుకుందాం. 10-15 ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒక్కటే ఉందనుకున్నాం. ఇప్పుడు